అంటారు కదా, మనమంతా ఫోటో అంటాం కదా. బాబా అంటాడు, నాకు నా ఫోటోకి ఎలాంటి భేదం లేదంటే సాక్షాత్ నేనే. మరి సాయిబాబా రూపంతో ఉంటే ఎలా అయితే మీరు మెలుగుతారో, ఫోటో ఉంటే కూడా అలా మెలగాలని చెప్పడం కదా ఉద్దేశం. అంటే నేనే అంటే మరి ఫోటో అంటే అది ఫోటో అనుకొని ఆ విధంగా మనం మెలగటం కాదు దాని అర్థం. అంటే నేను మనిషిగా ఉన్నప్పుడు ఎలా అయితే మెలుగుతారో నా దగ్గర నా ఫోటో కూడా ఉంటే అలానే మెలగాలి చెప్పడం ఆయన ఉద్దేశం. అది ఫోటో కాదు అని, సాక్షాత్ నేనే అని చెప్పడం ఆయన ఉద్దేశం. అంటే దానికి సంబంధించిన బాబా గారు కొన్ని సందర్భాలు చెప్తాడు. ఆ ఫోటోల గురించి ఫోటోకి నాకు భేదం లేదన్న విషయాలు కొన్ని చెప్తాడు. ఒకసారి బాబా గారు చావడి అంటే షిరిడీకి వెళ్ళాడు తెలుసు. చావడి అంటే ఒక రచ్చబండ అనుకోండి, చిన్న రచ్చబండ అంటే ఒక గృహం, అది ద్వారకామాయి చావడి అంటారు. ఆ చావడిలో ఒకరోజు బాబా గారు ద్వారకామాయిలో పడుకునేవాడు, ఒక్కరోజు చావడిలో పడుకునేవాడు. అట్లా ఒకరోజు చావడిలో పడుకొని పొద్దున్న లేచి అట్లా మెట్లుంటే మెట్ల మీద కూర్చున్నాడు బాబా గారు. కూర్చున్న తర్వాత అప్పుడు కొంచెం సన్నగా వర్షం మొదలైంది. భక్తులు కూడా కొంతమంది ఆయన చుట్టూన్నారు. బాబా గారు కూర్చున్నాడు కాబట్టి భక్తులు కూడా ఉంటాడు. అప్పుడు సన్నగా వర్షం మొదలైంది. అప్పుడు భక్తులండి, బాబా వర్షం వస్తుంది, పైన కూర్చోండి బాబా అన్నారు. తడిసిపోతున్నది ఇక్కడ, పైన కూర్చోండి లోపల, అక్కడైతే వర్షం పడదు కదా అని బాబాని అడిగారు. బాబా గారు, నేను ఇక్కడ కూర్చుంటాను, ఇక్కడే బాగుందన్నాడు. వర్షం కాదు బాబా, తడిసిపోతారు కదా బాబా అంటాడు. వాళ్ళు అంటారు, లేదు పైన కూర్చోమని వీళ్ళు అంటారు. నేను ఇక్కడ కూర్చుంటాడు. ఎందుకు బాబా అలా అంటున్నారు? పైన చక్కగా తడవరు కదా మీరు, ఇక్కడ తడిసిపోతున్నారు కదా అంటే, పైన దైవస్థానము కాబట్టి నేను కింద కూర్చోవాలి అన్నాడు. పైన దైవస్థానం కాబట్టి దైవస్థానానికి ఒక మెట్టు దిగి కూర్చోవాలి, కానీ దైవంతో సమానంగా నేను కూర్చోకూడదు అని చెప్పేసి బాబా గారు, నేను అందుకు ఇక్కడ కూర్చున్నాను. దైవస్థానం అంటే ఆయన పడుకునేది పైన, ప్రతిరోజు ఆయన పడుకుంటాడు, ఇంకెవరు ఉంటారు అక్కడ. ఆయన పడుకుంటూ మరి ఆయన ఉంటాడు దైవస్థానం కాబట్టి నేను ఒక మెట్టు దిగి కూర్చుంటాను, ఆయనతో సమానంగా నేను కూర్చోకూడదు, అందుకని వర్షం తడుస్తున్నాను అని చెప్తున్నాడు ఆయన. అప్పుడు భక్తులకి అర్థం కావట్లేదు, ఏంటి బాబా ఇలా మాట్లాడు, ఆయన పడుకుంటాడు ఇక్కడ, మరి ఈరోజు ప్రత్యేకంగా దైవస్థానం అంటున్నాడు, నేను దిగి మెట్టు కూర్చోవాలంటున్నాడు, ఇదేదో జస్ట్ విచిత్రంగా ఉందని చెప్పేసి వాళ్ళు కొంచెం లోపలికి వెళ్ళి చూశారు. ఏంటి ఇట్లా మాట్లాడుతున్న బాబా గారు? లోపలికి వెళ్ళి చూస్తే ఒక మూల ఒక చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం తెచ్చి పెట్టున్నారు. ఎవరు ఒక ఆంజనేయ స్వామి విగ్రహం తెచ్చి ఎవరో అక్కడ పెట్టిపోయారు ఆ మూల, అంతకుమించి అక్కడ ఎవరు లేరు. మరి అంతకుముందు రోజు అది లేదు, ఎవరో తెచ్చి పెడుతుంటారు ఒక్కసారి, అక్కడ తెచ్చిపెట్టారు. ఇప్పుడు బాబా గారు ఎవరంటున్నాడు, దైవస్థానం అంటే ఎవరున్నాడు, హనుమాన్ని దైవంగా భావిస్తున్నాడు. అక్కడ హనుమాన్ ఉన్నాడు అంటే విగ్రహం రూపంలో ఉన్నాడు ఆయన, సాక్షాత్ హనుమాన్ లేడు అక్కడ. విగ్రహం రూపంలో ఉన్న హనుమాన్ని సాక్షాత్ హనుమాన్ అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన దైవస్వరూపుడు కాబట్టి ఆయనతో నేను సమానం కూర్చోకూడదు కాబట్టి ఒక మెట్టు దిగి కూర్చుంటాను అని చెప్పాడు. అంటే భగవంతుడి స్థానంకి సమంగా మనం కూర్చోకూడదు కాబట్టి తక్కువ కూర్చోవాలి. మనం కూడా చేస్తాం ఈ పని. పెద్దలైన వాళ్ళు ఎవరైనా మన ఇంటికి వస్తే మనం వాళ్ళతో సమానం కూర్చోం, కింద కూర్చుంటాం, ఇదంతా మనం కూడా పాటిస్తాం. మరి బాబా కూడా అదే ఒక సాంప్రదాయాన్ని మనకి చెప్తున్నాడు. సాక్షాత్ ఆయన దైవమే. ఆయన దైవం అంటే ఆయన దైవం అయ్యేడు ఇంకొక దైవానికి అట్లా ఎందుకు చేస్తున్నాడంటే మనకి సాంప్రదాయం నేర్పడం కోసమే. మనం మర్చిపోయిన సాంప్రదాయాన్ని మనం ఎలా ఉండాలి, దైవాలతో కానీ గురువులతో కానీ పెద్దలతో కానీ ఎలా వ్యవహరించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మనం పాటించాలి అని చెప్పడం కోసంగా బాబా గారు తన సాక్షాత్ దైవస్వరూపుడైన కూడా హనుమాన్ విగ్రహం ఉంటే విగ్రహాన్ని దైవంగా భావించుకొని, సాక్షాత్ విగ్రహం కాదు అది, దైవంగా భావించుకొని ఆయన ఒక మెట్టు దిగి దైవంతో సమానం కూర్చోకూడదు, ఒక మెట్టు దిగి కూర్చోవాలి అని అంటున్నాడు బాబా గారు. కాబట్టి ఈరోజు మన పరిస్థితి చూడండి, మన ఇంట్లో కూడా విగ్రహాలు ఉంటాయి. మన విగ్రహాలు చాలామంది వాస్తుపరంగా ఏదో ఈశాన్య మూల ఉండాలంటారు, ఈశాన్య మూల గది కట్టలేరు కాబట్టి ఒక చిన్న గూడు పెడతారు, ఆ గూట్లో పెడతారు. అంటే కింద స్థాయిలో ఉంటారు కదా. ఇంకా దైవస్థానం కింది స్థానం, మన స్థానం ఇదిగో ఎట్లా ఉంటుంది. మన ఇంట్లో మన స్థానం ఎక్కడ ఉంటుంది, సోఫాలు కుర్చీలు ఉంటాం. ఆయన స్థానం ఎక్కడ ఉంటుంది, ఈశాన్య మూలలో వాస్తు మనకు గది లేదు కాబట్టి
గది ఉండేవాళ్ళు ఉంటుంది, దేవుడి స్థానం ఉండేవాళ్ళు ఉంటుంది. దేవుడి స్థానం లేని వాళ్ళు ఈశాన్య మూల ఉండాలి కాబట్టి అక్కడ ఉంచుకోవాలి కాబట్టి అందుకు కింద ఒక గూడు పెట్టి పెడతారు. ఇంకా కుదిరిన వాళ్ళు మెట్ల కింద పెడుతుంటారు. ఇంకా కుదిరిన వాళ్ళు ఎక్కడ పెడతారు? సింకుల దగ్గర పెడతారు. అంతే కదా, సింకుల దగ్గర పెడుతుంటారు కదా. ఎట్లా అంటే కిచెన్ దగ్గర సింక్ ఉంటుంది, సింక్ దగ్గర పెడతారు. అక్కడ బాబా స్థానం ఎట్లా పెట్టుకుంటుంటాం. కాబట్టి ఇప్పుడు ఇలా పెట్టుకున్నప్పుడు మరి హనుమాన్ని ఒక సాక్షాత్ దైవస్వరూపంగా భావించిన బాబా ఒక విగ్రహంగా భావించుకుంటే సాక్షాత్ భగవంతుడిగా భావించి ఆయన ఒక మెట్టు దిగి వర్షాలు తొడుస్తూ ఉన్న బాబా, ఆ బాబాను మనం కొలుస్తూ ఆ బాబా మా ఇష్టదైవం అంటూ మనం మన ఇంట్లో ఉన్న ఆ విగ్రహాల రూపంలో దైవాలకి మనం ఎలా గౌరవిస్తున్నాం, ఎలా వాళ్ళు చూస్తున్నాం అని మనం ఒకసారి ప్రశ్న చేసుకోవాల్సింది. అంతేగా మరి బాబా చెప్పింది ఆయన సాక్షాత్ భగవత్ స్వరూపాన్ని బాబా చెప్పింది కరెక్ట్ అంటారా? లేకపోతే మనం ఇట్లా బాబా ఇష్టం అంటూ, రాముడు ఇష్టం అంటూ, కృష్ణుడు మనకు ఇష్టం అంటూ మనం చేసేది కరెక్ట్ అనుకుంటూ ఉన్నాం అని మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు. అంతే కదా, ఎందుకు బాబా ఇష్టం అంటే కాదు కదా, ఆయన ఏం చెప్పిండో చేయటం కదా, ఆయన ఏం ఆచరించుండో మనం చేస్తే కదా ఆయన ఇష్టపడేది. అలా చేయట్లేదు కదా. కాబట్టి మనకు అది చెప్పదలుచుకోండి. అలాంటిది ఒక సాంప్రదాయాలు మన భక్తి అంటాం అంతే. భక్తి అంటాం, మాకు ఇష్టం అంటాం తప్ప ఇంకేమీ చేయం. మనం ఎక్కడ ఆ దైవాలకు మనం గౌరవం ఇవ్వట్లేదు, విలువ ఇవ్వట్లేదు. ఇది అందరూ చేసే పని. అదంటే మా ఇష్టం అంట, బాబా మా మనసంతా నిండిపోయిందండి, నాకు పూనుతున్నాడు చెప్తారు. ఇంకా ఇలా ఉంటాయి ఎక్కువ. కాబట్టి మరి బాబా ఆ సంఘటన ద్వారా బాబా గారు చెప్తున్నాడు, దైవస్థానంతో మనం సమానంగా కూర్చోకూడదు. దైవం మన ఇంట్లో పెట్టుకుంటే ఓపెన్గా పెట్టుకుంటే ఆయన కింది స్థానం పెట్టకూడదు. ఒక పై స్థానం ఎప్పుడైనా మనం కూర్చోదలుచుకుంటే ఆయన చూసుకోవాలి. మీరు మన ఇంట్లో దైవం ఉన్నాడు కదా, ఆ దైవస్థానం నేను కింద కూర్చుంటున్నా పైన కూర్చుంటున్నా చూడాలి. నిజంగా ఆయన నువ్వు విశ్వసిస్తే, నిజంగా ఆయన ప్రేమిస్తే, ఆయన ఇష్టపడితే, ఆయన దైవం నమ్మితే ఈ పని చేస్తావు. ఇదేమైనా మాకు అవసరం లేదు, ఫోటో పెట్టుకున్నామండి, లేదా అవసరానికి మొక్కుంటామండి, అంతవరకు మా డ్యూటీ అంటే ఇవన్నీ చెప్పేది లేదు. వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఉండొచ్చు. మరి ఆ సంఘటన మనకు అది చెప్పాడు బాబా గారు. మరి ఇంకో చోట తర్వాత ఒక బాబాకు భక్తులు వాళ్ళు బాంద్రాలో, బొంబాయి దగ్గర బాంద్రా అనే ఊళ్ళో ఉంటారు. తల్లి, బిడ్డ, తండ్రి, అట్లా ఒక చిన్న ఫ్యామిలీ. ఆ తండ్రి ఏదో ఒక రైస్ మిల్ నడుపుతుంటాడు. మరి ఆమె హౌస్ వైఫ్, ఈ అబ్బాయి చదువుకుంటుంటాడు. ఇట్లా జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే ఒకసారి ఆ అబ్బాయికి వేసవి సెలవులు వచ్చినాయి, సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. అప్పుడు తల్లి ఏంటంటే, అప్పుడు బాబా గారు ఉన్నప్పుడు, ఇది సాయిబాబా గారు ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. అప్పుడు ఆ తల్లి బాబాకు మంచి భక్తురాలు కాబట్టి అబ్బాయి కూడా సెలవులు వచ్చినాయి కాబట్టి ఆ షిరిడీకి వెళ్ళి ఒక నెల అక్కడ ఉండి బాబాను సేవించుకొని అక్కడ ఉండాలని ఒక సంకల్పం చేసుకుంటుంది. తర్వాత తోడు కావాలి కదా అని ఈ అబ్బాయి కూడా బాబా అంటే ఇష్టం, ఆ కొడుకు కూడా బాబా ఇష్టం కాబట్టి సెలవు కాబట్టి ఇద్దరు కలిసి వెళ్ళాలని ఒక నిర్ణయం చేసుకుంటారు. తండ్రి ఎందుకంటే ప్రార్థనా సమాజం అంటే ఆయన విగ్రహారాధన చేయడు. బ్రహ్మ సమాజం అంటే వాళ్ళు విగ్రహారాధన చేయరు, కానీ భగవంతుడు నమ్ముతారు కానీ విగ్రహాలు పూజించరు. కాబట్టి అలాంటి ఒక దాంట్లో ఆయన ఉన్నాడు తండ్రి. అందుకు ఆయనకి షిరిడీకి రావడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మీరు చేసుకోండి కానీ కాబట్టి నన్ను డిస్టర్బ్ చేయదు అంటాడు అని చెప్పిన తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళటానికి సిద్ధపడ్డారు. కానీ ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారంటే బాబా పూజా గది ఉంటుంది కదా, అక్కడ పూజా గది దగ్గర బాబా చిత్రపటం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు నైవేద్యం పెట్టి, దీపం వెలిగించుకొని నైవేద్యం పెట్టి, హారతలు ఇచ్చి అట్లా మధ్యాహ్నం ఆ నైవేద్యాన్ని వాళ్ళు భోజనం దగ్గర స్వీకరిస్తుంటారు, తీర్థప్రసాదాలు. అట్లా ఒక భక్తి పరంగా ప్రతిరోజు చేసుకుంటుంటారు ఆ తల్లి కొడుకులు. తండ్రి మాత్రం దాన్ని పట్టించుకోడు, ప్రసాదం పెడితే తీసుకుంటాడు అంతవరకు. ఆయన మాత్రం పూజా గదికి ఇప్పుడు పూజ చేయడు. ఇలా జరుగుతున్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మనందరం షిరిడీ వెళ్తున్నాం కదా, మరి ఇంట్లో ప్రతిరోజు మన బాబాకి నైవేద్యం పెడుతున్నాం కదా, మరి మనందరం షిరిడీకి వెళ్ళిపోతే తండ్రి చేయడు కదా. ఇప్పుడు బాబాకి నైవేద్యం పెట్టకుండా ఎలా వెళ్ళాలి? మరి అక్కడ పూజ హారతులు, దీపం అన్నీ వెలిగించారు కదా, ఇవన్నీ ఆగిపోతాయి కదా అని చెప్పేసి, కాబట్టి ఎవరొకరు ఉందాం, మన ఇద్దరు ఎవరొకరు ఉంటాం, ఒకరు వెళ్దామని అనుకుంటుంటారు. అప్పుడు ఆ భర్త వింటాడు ఇదంతా,
వీళ్ళిద్దరు మాట్లాడుకునేది. అంటే షిరిడీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇంట్లో దీపధూప నైవేద్యాలు ఆగిపోతాయనే ఉద్దేశంతో బాబాకి పెట్టడం ఆగిపోతుందని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఒకరు ఆగిపోదాం అనుకున్న సందర్భం వింటాడు తండ్రి. విన్న తర్వాత పర్లేదు మీరు ఇద్దరు వెళ్ళండి, ఒకవేళ నేను మీ విగ్రహాధన చేయకపోయినా తాత్కాలికంగా ఒక 4 రోజులు 5 రోజులు చేస్తాను, మీరు వచ్చేంతవరకు చేస్తాను. నాకు ఇది ఏదో ఇంట్లో బాబాకి ఏదో దీపం పెట్టకపోవడం నైవేద్యం పెట్టలేదని చెప్పేసి మీరు ఆగిపోవద్దు, ఇక్కడ మీ ఇద్దరు చక్కగా వెళ్ళిపోండి, అవేదో చెప్పండి నాకు, మీరు ఎలా చేస్తారు ప్రతిరోజు అలా చెప్పండి, నేను చేస్తాను, చక్కగా చేసుకుంటాను, ఎలాంటి లోటు లేకుండా, కాబట్టి నన్ను నమ్మండి అని చెప్పేసి వాళ్ళకి నచ్చ చెప్తాడు. సరిగ్గా వాళ్ళు కూడా హామీ తీసుకొని మేము వెళ్ళిన తర్వాత మానేస్తామో మానేయకూడదు అని బాగా హామీ తీసుకుంటారు. అప్పుడు ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోతాం ఆ తల్లి బిడ్డ షిరిడీకి. వాళ్ళకి వెళ్ళి సేవ చేసుకుంటుంటారు అక్కడ. ఆ తర్వాత మరుసటి రోజు నుంచి వాళ్ళు చెప్పినట్టుగానే ఆయన వాళ్ళ దీపం ముట్టిస్తాడు. తర్వాత కొంచెం వాళ్ళు చెప్పినట్టు పూజ చేస్తాడు. ఆ తర్వాత కొంత పట్టిక బెల్లం నైవేద్యం పెడతాడు, హారతిస్తాడు, వెళ్ళిపోతాడు. ఆయన రైస్ మిల్ ఉంది కదా, దానికి వెళ్ళిపోతుంటాడు. ఇంట్లో ఒక నౌకరు కూడా ఉంటాడు. మధ్యాహ్నం వచ్చిన తర్వాత మధ్యాహ్నం భోజనం ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి భోజనం పెట్టిన తర్వాత నౌకరు భోజనం పెడతాడు సరతాడుగా. అప్పుడు ఆ ప్రసాదం తీసుకురమ్మంటాడు. మరి వాడు కొంచెం పెట్టి ఇతను తింటాడు. అట్లా మొదటి రోజు చక్కగా పూజ చేశాడు, బాగా జరిగింది, అలా వాడు చెప్పినట్టుగా చేశాడు. హారతి కూడా ఇచ్చి వెళ్తా. ఆ తర్వాత రెండో రోజు కూడా చక్కగా చేశాడు చెప్పినట్టుగా. 3వ రోజు కూడా చక్కగా చేశాడు. 4వ రోజు మరి ఏదో హడావిడిగా ఏదో పిలుపు ఆయనకి ఏదో కొంచెం బయట హడావిడిగా వచ్చేసి ఈరోజు తొందరగా పూజ కానీ చేశాడు. ఆ తర్వాత ఆ హడావిడిలో నైవేద్యం పెట్టకుండా వెళ్ళిపోయాడు. దీపం వెలిగించాడు, పూజ చేశాడు, నైవేద్యం పెట్టకుండా పట్టిక బెల్లం నైవేద్యం పెట్టకుండా హడావిడితో హారతి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు మధ్యాహ్నం వచ్చి భోజనానికి కూర్చున్నప్పుడు ఏరా ప్రసాదం తీసుకురా అన్నాడు ఆ నౌకర్ని. వాడు పూజా గదిలో చూశాడు. చూస్తే అక్కడెక్కడ నైవేద్యం కనపడలేదు. మరి అయ్యగారు ఇక్కడ నైవేద్యం ఏం కనపడలేదండి, మరి మీరు పెట్టినట్లేదు, పొద్దున ఏదో హడావిడి పడినట్టున్నారు కదా. అరే ఏం పెట్టారా గుర్తు చూడన్నాడు. లేదు సార్ ఇక్కడ ఏం లేదంటాడు. అప్పుడు గుర్తు తెచ్చుకోడు. అవును పొద్దున ఏదో హడావిడిలో నైవేద్యం పెట్టకుండా మర్చిపోయినట్టున్నాను, మరి బాబాకి మరి తల్లి బిడ్డలకి ఇచ్చిన మాటని ఈరోజు చేయలేకపోయాను, కాబట్టి తప్పు చేశాను అని చెప్పి బాబా దగ్గరికి వెళ్ళేసి, బాబా నా భార్య బిడ్డలకు మాట ఇచ్చాను, మరి 3 రోజులు చక్కగా చేశాను పూజ నైవేద్యం, మరి ఈరోజు హడావిడిలో నైవేద్యం పెట్టకుండా వెళ్ళిపోయాను, కాబట్టి నన్ను క్షమించు బాబా, మరి రేపటి నుంచి నాకు ఈ మరుపు రాకుండా చూసుకో బాబా, మరి ఇప్పుడు నేను చేసి మాట తప్పాను, కాబట్టి నన్ను క్షమించని చెప్పేసి ఈ విషయం బిడ్డకు తెలియజేయాలని ఇక్కడ జాబ్ రాస్తాడు షిరిడీకి. ఇట్లా 3 రోజులు చక్కగా చేశాను రా, ఒకరోజు నైవేద్యం పెట్టలేదు, క్షమాపణ వేడుకో బాబా అని క్షమించమను నన్ను, మరి రేపటి నుంచి చక్కగా చేస్తానని చెప్పేసి ఒక లెటర్ రాశాడు షిరిడీకి ఆ బిడ్డలు తెలియజేయడానికి, తల్లి బిడ్డకి. అదే సమయంలో ఆ షిరిడీలో తల్లి బిడ్డలు సేవ చేసుకుంటారు బాబా దగ్గర. అట్లా ఈయన ఎప్పుడైతే నైవేద్యం పెట్టలేదు ఆ రోజు ఆ సమయంలో బాబా గారు వాళ్ళు బాధలు పడుతారు, బాబా పాదాలు పడుతూ తల్లి బిడ్డలు అక్కడ కూర్చున్నారు. అప్పుడు బాబా గారు అన్నాడు, అమ్మా రోజులాగే మీ ఇంటికి నేను వెళ్ళానమ్మా, మధ్యాహ్నం వెళ్ళానమ్మా, ఇల్లంతా కలయి తిరిగానమ్మా ఆకలితో, అంత ప్రసాదం కానీ అంత నీళ్లు కానీ నాకు దొరకలేదమ్మా, ఉపవాసంతో ఈరోజు మధ్యాహ్నం తిరిగి వచ్చానమ్మా అంటాడు. ఎప్పుడు తల్లి బిడ్డలు సేవ చేస్తుంటే షిరిడీలో ఎప్పుడైతే ఈ నైవేద్యం పెట్టలేదో ఆ రోజు బాబా ఆ తల్లి బిడ్డల్ని ఉద్దేశించి మాట్లాడాడు. ఈరోజు ప్రతిరోజులాగా మీ ఇంటికి వెళ్ళాను నేను మధ్యాహ్నం, మరి ఇంట్లో యజమాని కూడా లేడు, మరి నాకు బాగా ఆకలేసింది, తిందామని వెళ్తే అక్కడ ప్రసాదం కానీ కనీసం వాటర్ కూడా అక్కడ ఏమీ లేక అట్లే ఉపవాసంతో వచ్చాను ఈరోజు అని చెప్పేసి ఆ బిడ్డల ఉద్దేశం మాట్లాడతాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, బాబాగా ఏంటి మన ఇంటికి వెళ్ళటం ఏంటి, ఇక్కడే ఉన్నాడు ఆయన అని చెప్పేసి వాడు కొంచెం ఆలోచన చేసిన తర్వాత, నాన్నకు మనం చెప్పొచ్చాం కదా పూజ చేయమని, అతను ఏదైనా పూజ సరిగ్గా చేయలేదేమో, నైవేద్యం పెట్టలేదేమో, బాబా ఇలా మాట్లాడుతున్నాడంటే ఏదో కారణం ఉంటుంది అని చెప్పేసి వెంటనే ఆ బిడ్డ అంటాడు, అమ్మ నేను వెళ్ళిపోతాను ఇంటికి, బాబా నానే తప్పు చేసినట్టు అక్కడ అని చెప్పేసి లేచి వెళ్ళిపోతుంటాడు. బాబా గారు ఆగు, అవసరం లేదు, ఇక్కడే ఉండు నువ్వు అని చెప్తాడు. అప్పుడు అక్కడ అయిపోయిన తర్వాత ఆ వీళ్ళు లెటర్ రాస్తారు, అసలు ఏం జరిగింది బాబా గారు అన్న రోజు ఆయన ఏం చేశాడు చూద్దాం. నాన్న ఇలా 3 రోజులు 4వ రోజు మేము బాబా దగ్గర కూర్చున్నాం, ఈ సమయంలో బాబా గారు ఇట్లా మాట్లాడాడు, ఏదో ఆకలితో ఉన్నాడు, మన ఇంటికి వెళ్ళాడంట, అక్కడేం పెట్టలేదంట, చేయలేదంట, మరి ఆకలితో చేశాడంట
అని, ఇదంతా నిజమా, అసలు ఏం జరిగింది అక్కడ అని చెప్పేసి ఈయన బాబా మాట్లాడి రాస్తూ అక్కడికి ఇంటి జాబు రాశాడు. మరి వాళ్ళ జాబు ఇక్కడికి వచ్చింది సిటీకి, మరి పిల్లలు రాసిన జాబు ఇంటికి వెళ్ళింది. అప్పుడు ఏ రోజైతే బాబా సరిగ్గా మాట్లాడారో ఆ రోజే ఆయన నైవేద్యం పెట్టల, ఆ పట్టిక పిల్లలు పెట్టల. అప్పుడు చూసుకున్న తర్వాత అర్థం, ఓ నాన్న బాబా గారు ఏ రోజు మాట్లాడినా ఆ రోజే నైవేద్యం పెట్టలేదు, తప్పైన బాబా నాన్న రాశాడు లెటరు. అప్పుడు బాబా గారు మాట్లాడింది అర్థమైంది. మరి బాబా గారు ఇప్పుడు ఏం మాట్లాడాడు, ప్రతిరోజులాగే మీ ఇంటికి నేను వెళ్తున్నాను అన్నాడు. మన ఇంట్లో ఎవరు ఉంటారు అక్కడ? ఇంట్లో బాబా చిత్రపటం, అంటే బాబా పటమే కదా ఉండేది. పటం దగ్గర ప్రతిరోజు నైవేద్యం పెడుతుంటే బాబా అంటాడు, ప్రతిరోజు నేను వెళ్తున్నాను కదా అర్థం. ప్రతిరోజులాగా ఈరోజు కూడా మీ ఇంటికి వెళ్ళాను. ఎందుకు? ఆ నైవేద్యం స్వీకరించడానికి ఆకలితో వెళ్ళాను. నా భక్తుడు ప్రేమతో పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించడానికి నేను వెళ్ళాను. ఆకలితో ఎప్పుడు ప్రేమతో కూడిన ఆకలి ఉంటుంది ఆయనకి. ఎవరైతే ప్రేమగా పెడతారో ఆ ప్రేమ గల ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తాడు, దాన్ని స్వీకరించుకోవడం తినకుండా వస్తాడు. మరి ఆ రోజు అలా వచ్చాడు ఆయన, ప్రతిరోజు వస్తున్నాడట. ప్రేమతో ఏ ఇంట్లో ప్రతిరోజు పెడతారో ప్రతిరోజు దాన్ని బాబా స్వీకరిస్తున్నానని ఇక్కడ ఒక సాక్ష్యం చెప్తున్నాడు మనకి. కానీ మనం ప్రతిరోజు మన ఇళ్లలో అదే చిత్రపటాలు మన ఇంట్లో ఉన్నాయి. మనం బాబా అంటే ఇష్టం అంటాం, మాకు ప్రాణం అంటాం. మరి ప్రతిరోజు మరి మధ్యాహ్న సమయంలో మీ ఇంట్లో మీరు బాబాకు భోజనం పెడుతున్నారా? మరి మీ ప్రాణం కదా, బాగా ఇష్టం కదా మనకి. మరి ఒక్కరోజు వాడు ఆయన పెట్టకపోతేనే బాబా గారు దాన్ని అడిగేశాడు కదా. ప్రతిరోజు వెళ్తున్నానమ్మా, ఈరోజు నాకు నైవేద్యం పెట్టలేదు, మీ ఇంట్లో ఉపవాసంతో వచ్చానమ్మా తల్లి అని చెప్తున్నాడు కదా. ఒక్కరోజు పెట్టకపోతే అన్నాడు. మనం 360 రోజులు పెట్టేవాడు తక్కువ ఉన్నారు ఇక్కడ. బాబా గుర్తుపెట్టుకొని మధ్యాహ్నం భోజనం పెట్టాలని ఒక ధ్యాస ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు ఇక్కడ. మరి మనల్ని అడగడా? కాబట్టి ఈరోజు బాబా రూపంతో లేడు కాబట్టి షిర్డీకి వెళ్ళినా మనల్ని ఏం అడగకుండా వస్తాం. ఆయన ఏం అడగట్లేదుగా, ఆ రూపంతో అడిగి ఉంటాడుగా. దేహంతో లేడు కాబట్టి ఈరోజు మనం అంతా బతికి బయట కడుతున్నాం. రూపంతో బాబా ఉంటే మన ఇంట్లో చేసే పనులని ఆయన అడుగుతాడుగా. ఆయన పూజా మందిరం దగ్గర మనం ఏం పెట్టినా ఆయన తెలుసుగా. కానీ అడిగి ఉండేవాడు ఈరోజు. దేహదారిగా లేడు కాబట్టి చక్కగా షిర్డీలో కూడా మళ్ళీ ఏం మాట్లాడలేదు. మా తప్పు చేసిన అన్నం పెట్టకపోయినా, నీళ్ళు ఇవ్వకపోయినా, ఆయన చూడకపోయినా, పట్టించుకోకపోయినా ఏం మాట్లాడలేదు. కాబట్టి ఆ రోజుల్లోనే బాబా గారు అలా చెప్పాడుగా. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోలేదంటే, బాబా గారిని మన ఇంట్లో పెట్టుకున్న తర్వాత ప్రతిరోజు 3 పూటలు మనం చక్కగా తింటున్నాం కదా. ఇంకా మధ్యలో స్నాక్స్ కూడా తింటుంటాం, ఇంకా రకరకాలు తింటున్నాం. సరే, రకరకాల అవన్నీ అవసరం లేదు, కానీ కనీసం ఒక్క పూట మధ్యాహ్న సమయం భగవంతుడు దత్తాత్రేయ స్వరూపం ఎప్పుడు వస్తుందంటే మధ్యాహ్న సమయం వస్తుంది. మధ్యాహ్న సమయంలో ఎవరైనా వచ్చారంటే వాళ్ళు సాక్షాత్ దత్త స్వరూపం, దత్త సాంప్రదాయం ఆ మహనీయులు వస్తారు. కాబట్టి బాబా కూడా ఆ యొక్క కోవలకు చెందుతాడు. కాబట్టి ప్రతిరోజు మధ్యాహ్నం అయినా మన ఇంట్లో కూడా ఆ బాబాకి అంత అన్నం మీరు వండుతారు కదా, ఆ అన్నమే తీసి ప్రేమతో ఆయనకి అక్కడ పెట్టి కనీసం ఒక గ్లాసు మంచినీళ్ళు పెట్టండి. ఇలా చేస్తుంటే కూడా అన్నం పెడితే బోలెడని ఫలితాలు ఉన్నాయి. బాబాకి అంత అన్నం పెడితే బోలెడని ఫలితాలు ఉన్నాయి. ప్రేమతో పెట్టి చూడండి, ప్రేమతో పెట్టిన వాళ్ళు ఆయన అంతా అన్నం పెట్టి ప్రేమతో ఒక మహాత్ముడికి అన్నం పెడితే ఎన్ని పాపాలు పోతాయి, ఎన్ని శాపాలు పోతాయి, ఎన్ని దోషాలు పోతాయి. అలా పెట్టిన తల్లి షిరిడీలో ఉంది కదా బైజామాయన్. బాబా ఎవరో తెలియని లోకానికి ఆయన దేవుడని తెలియని రోజుల్లో బాబాని తన సోదరుడిగా భావించి ప్రతినిత్యం అన్నం చేసుకొని పట్టుకుపోయేది ఆ తల్లి. ఆయనకి పెట్టి ఏ సమయాన్ని పెట్టి ఆ తర్వాత తను తెలియదు. అలా ఆమె ఉన్నంత వరకు చేసేంత పని. దాని ఫలితంగా బాబా ఇచ్చేయడానికి ఆమె కొడుకు ప్రాణాపస్థితిలో ఉన్నప్పుడు వాడికి చనిపోయే స్థితిలో వాడిని నిలబెట్టాడు. చనిపోతాడు ఈరోజు, రేపో మొప్పు చనిపోతాడు అనే స్థితిలో ఉన్న వాడిని బాబా గారు ప్రాణం మోసి నిలబెట్టాడు. ఎందుకు నిలబెట్టాడు? ఆ తల్లి అన్నం పెట్టింది. బాబాకి ప్రతినిత్యం వెతుక్కి పట్టుకొని అన్నం పెట్టింది. ఇంకా చెప్పాలంటే
ఆ తాత్యకోతో పాటు కొడుక్కి పెళ్ళైంది, పిల్లలు లేరు. మరి ఆ రోజుల్లో పిల్లలు లేకపోతే, మగ పిల్లలు లేకపోతే అదొక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నాడు. అందుకేదంటే ఇంకొక అమ్మాయి చేశారు ఆయనకి. మళ్ళీ ఆ అమ్మాయికి కూడా పిల్లలు లేరు. మళ్ళీ ఇంకొక అమ్మాయి చేశారు, 3 భార్యలు చేశారు. ఎందుకు? పిల్లలు లేరనే ఉద్దేశంతో. ఈ రోజులు చేసుకోవట్లేదు కానీ ఆ రోజులు చేసుకున్నాడు పిల్లల కోసం అన్నట్టుగా. అంటే వంశోద్ధారకుడు లేకపోతే వంశం నిలబడకపోతే అదొక ప్రెస్టేజ్ సమస్య. కానీ ముగ్గురు భార్యలకి పిల్లలు లేరు. అంటే ఒక కర్మ ఉన్నప్పుడు ఎంతమంది చేసుకుని ఉండదు. ముగ్గురికి లేరు. మరి బాబా గారిని చివరికి బాబా కృపచేత బాబా గారు చేసిన సేవ ఫలితంగా, తల్లి కావచ్చు బిడ్డ కావచ్చు చేసిన సేవ ఫలితంగా ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి 3 పిల్లలు. ఆ రోజుల్లో వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ తల్లి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మధ్యతరగతి కుటుంబం. మరి ఆ రోజు బాబా గారు మరి ఆ కుటుంబానికి ఇది వల్ల ఈరోజు ఒక పెద్ద రిచ్ కుటుంబం. ఈరోజు ఆ వంశం అనేది ఒక పెద్ద ధనవంతుల కుటుంబం అయింది. బాబా ప్రతిరోజు ఆయనకి ధనం ఇచ్చి కొంత డబ్బు ఇచ్చేవాడు ఆ అబ్బాయికి. అట్లా భూమిని కొనుక్కొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ వంశపారంపర్యం ఇప్పుడు కూడా ధనవంతులు. మరి భగవంతుడికి అన్నం పెట్టిన దానికి, అన్నం పెట్టిన ఒక చిన్న విషయానికి వాడి యొక్క ప్రాణాన్ని, పోయే ప్రాణాన్ని నిలబెట్టాడు. వాడికి పిల్లలు లేకపోతే వాడి జీవితం, వాడి ప్రారంభం పిల్లలు లేకపోతే ఆ 3కి పిల్లలు ఇచ్చాడు. మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని రిచ్ ఫ్యామిలీ చేశాడు. మనకి ఏ కదా కావాల్సింది, ఇంకేం కావాలి చెప్పండి? మనకు కావాల్సింది ఏ కదా. ఆర్థిక ఇబ్బందులు మనకు ఉంటాయి, పిల్లలు కలగకపోతే పిల్లలు కావాలి, అదే కదా. ప్రాణం పోతుంటే నిలబెట్టాలి, ఏ కదా మనకు కూడా కావాల్సిందే కదా. మరి ఎన్ని దేని వల్ల పొందారు ఆయన? ఎన్ని దేని వల్ల తపస్సు చేశాడా? మరి ఇంకేమైనా పూజ చేశాడా? అంత అన్నం పెట్టింది, అంత అన్నం ఆయనకు పెట్టిన దానికి ఇది అంత వచ్చిందిగా. ఆ అన్నం పెట్టకుండా మనం మాకు కలిసి రావడానికి మీరు బోలెడ పూజ చేస్తారు, యంత్రాలు వేసుకుంటూ, మంత్రాలు వేసుకుంటూ, తంత్రాలు వేసుకుంటూ తప్పగా భగవంతుడికి అంత అన్నం పెట్టరు. అన్నం పెడితే చాలు. మహాత్ములకి అంత అన్నం పెడితే అది 1000 రెట్లు. నువ్వు బయట 1000 మందికి అన్నం పెడితే అది 1,00,000 మందికి సమానం. ఒక మహాత్ముడికి భోజనం పెడితే 1000 మందికి అన్నదానం చేస్తే ఏ ఫలితం ఉంటుందో, 1,00,000 మందికి అన్నదానం చేస్తే ఏ ఫలితం ఉంటుందో ఆ ఫలితం వస్తుంది. ఒక మహాత్ముడికి భోజనం పెడితే, సాయి లాంటి మహాత్ముడికి భోజనం పెడితే ఆ ఫలితం ఉంటుంది. కాబట్టి అలాంటి మహాత్ముడు మీ ఇంట్లో తీసుకొచ్చుకొని పెట్టుకొని అది చిత్రపటంగా చూసుకొని అప్పుడప్పుడు గురువారం ఎప్పుడప్పుడు పూజ చేసుకొని అవసరమైనప్పుడు దాన్ని అట్లా వదిలేయటం, మరి ఆయన విస్మరించడం, ఆయన్ని గౌరవించడం అంటారా? బాబా మీ ఇంట్లో ఉన్నాడంటే ఉపయోగం ఏంటి? అంత అన్నం పెట్టకపోతే, అంత నీళ్లు పెట్టకపోతే ఇంకేంటి మనం? మరి మీ ఇంట్లో ఆయన నిజంగా రూపంతో వచ్చి ఉంటే అప్పని చేస్తారా? నిజంగా రూపంతో వచ్చి అనుకుందాం, సాయిబాబా ఇంటికి రూపంతో వచ్చాడు, మరి అట్లే చేస్తారా? అన్నం పెట్టకుండా ఉంటారా? నీళ్ళు ఇవ్వకుండా ఉంటారా? మరి ఇప్పుడు మరి ఫోటో అయితే ప్రాబ్లం ఏంటి? అది ఫోటో కదండి, అది తినదు కదండి. మా ఇంట్లో తిన్నది వాళ్ళ ఇంట్లో. మరి ఆయన వచ్చిందంటే ఆయన తింటే ఆయన స్వీకరిస్తాడా? ఏ రూపంలో ఏదో ఒక రూపంలో స్వీకరిస్తాను ఆయన చెప్తున్నాడు కదా. నేను ప్రతిరోజు వెళ్తున్నాను చెప్పాడు కదా. ప్రతిరోజు ఆ ఇంటికి వెళ్తున్నాను భోజనం కోసం. మరి ఈరోజు పెట్టలేదు కాబట్టి నేను ఆకలితో వచ్చాను, దాహంతో వచ్చాను అని ఆయన చక్కగా చెప్తున్నాడు కదా. ఒక్కరోజు అన్నం పెట్టకపోతేనే అడుగుతున్నాడు కదా, బాబా నువ్వు పెడితే ఎందుకు వెళ్ళాడు? నీకు నమ్మకం లేదు కదా, అది ఫోటోనే ఒక నమ్మకం ఉందని ఆయన బాబా అనుకోవట్లేదుగా. కాబట్టి మనం అపనమ్మకంతో ఉన్నాం కాబట్టి ఈ పని చేయలేరు. నమ్మకం ఉంటే ఆ పని చేయం కదా. బాబా అంటే ఇష్టం అంటాం కానీ వ్యవహార శైలిలో చూస్తే అలా ఏమి ఉండదు. మన ఇష్టాలు మనం ఉంటాడు, ఆయన ఇష్టాల సంగతి బూజు దుమ్ము దులపం కొందరైతే. మరి దీనికి ఈ భక్తికి నీకు కోరికలు తెచ్చాలా? ఆయనకి అంత అన్నం పెట్టకపోతే, అంత నీళ్ళు ఇవ్వకపోతే, అప్పుడు తొడచకపోతే మరి ఆయనకి నీకు మరి కోరికలే తెచ్చాలి. అడిగినప్పుడు నీకు సమస్య వస్తే మనం అది కనపడతాడు. ప్రతిరోజు మీ ఇంట్లో చక్కగా అందరూ పెడతాం. మీ ఇంట్లో ఒక పెద్ద మనిషి వచ్చినా పెడతాను, భోజనం పెడతాగా. ఒక పెద్ద మనిషి చుట్టం వచ్చాడు, భోజనం పెడతాగా. చుట్టం వస్తే ఎక్కడ కూర్చోబెడతావు? చుట్టం వేస్తాం, వాడికి మధ్య ఒక బెడ్రూమ్ ఇస్తాము, దుప్పటేస్తాం, సారీ అన్నీ ఇస్తాగా. మరి సాయి రాదు మన ఇంట్లో ఎక్కడ కూర్చోబెట్టినాం? మెట్ల దగ్గర, ఈశాన్య మన తలుపు చాటు, అదే సింకుల దగ్గర కూర్చోబెట్టాం. సింకుల దగ్గర సాయిబాబు కూర్చోబెడతాం నిజంగా. దాని భక్తి అలా
అంతేనండి, ఇంకేం చేస్తాం. అన్ని గదులు మా అందరికీ అన్ని పిల్లలకి ఒక గది కావాలి. మీ ఒక్క పెద్ద అబ్బాయికి ఒక గది, చిన్న అబ్బాయి గది, అందరికీ గదులు. సాయిబాబా మాత్రం గది ఉండదు. మరి సాయిబాబా అంత విలువ అన్ని ఇచ్చేవాడు సాయిబాబా కదా. అన్ని ఇచ్చే సాయిబాబాకి స్థానం లేదు. కానీ ఏమి పిల్లలు చివరికి ఒకరోజు మీ పిల్లలు చూడరు, వాళ్ళకి మాత్రం చక్కగా స్థానాలు కట్టించి ఉంటారు. అదే కదా. మరి దీన్ని మనం భక్తి అంటున్నాం, దీనంటే అది అంటాం, ఇది అంటున్నాం. మాకు సాయిబాబా అంటే ఇష్టం అంటే సర్వస్వం అంటాం. సాయిబాబా ఏడుస్తుంటాడు పాపం. ఏంట్రా బాబు, బయట పోయి చెప్పేది ఒకటి, నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టరు, అంత నీళ్ళు ఇవ్వరు, నన్ను అసలు పట్టించుకోరు, కనీసం ఒక్కసారి కూడా నా మొహం చూడరు. అదే చూస్తున్నా, తలుపు తీసి ఒకసారి చూస్తున్నా, తక్కువ చూస్తాగా. మొహం చూస్తే కూడా పాపాలు పోతాయి అంట. మొహం కూడా చూడగా ఈ గుడికి వచ్చి మొహం చూసినా, మీ ఇంట్లో మొహం చూసి ఆ బాబాను చూసినా కూడా పాపాలు ఎన్నో పోతాయి అంటారు ప్రతిరోజు. అట్లా కూడా చూడం కదా, ఏం చూస్తాం రోజని. అట్లా అలా చెప్పాడు అక్కడ. కాబట్టి ఎక్కడైనా మనం కొంచెం మేలుకొని కనీసం ఒక్క పూట మీరు ఏదైతే వండుకుంటున్నారో ఆ అన్నాన్ని మొదటగా తీసి ఆ పూజా గదిలో ఉన్న బాబా గారికి దీపం వెలిగించి ఒక అగరవత్తి వెలిగించుకొని ఆ అన్నం పెట్టి తర్వాత హారతి ఇవ్వండి. ప్రతిరోజు చేయండి. ఇది చేస్తే కూడా మీరు ఇట్లా చేయండి. ఒక 2-3 నెలలు మీ ఏదైనా సమస్య, బాగా సమస్య ఉంటుంది కదా, మీకు ఏదో సమస్యలు ఉంటాయి ఎక్కువ మంది. ఒక సమస్య ఇట్లా ఉన్నా కూడా ఇట్లా చేయండి. 2 నెలలు చూసి ఆ సమస్య ఉంటే అప్పుడు అడగండి నన్ను. అంతేగా, పెట్టినోడు మనం అన్నం పెట్టినోడు ఊరికే పోడు. అన్నం పెట్టిన ఎవరో అన్నం తినిపోయినోడు ఊరికి వెళ్ళిపోడు ఇంటికి, బయటికి వాడు ఏదో ఇచ్చిపోతాడు. ఇది మన పెద్దలు చెప్పిన విషయం, నేను చెప్పిన విషయం కూడా కాదు. ఎవరు అన్నం తినోడు ఆ కృతజ్ఞత ఉంటుంది కదా. మరి అన్నం పెట్టారు పలానా తల్లి, ఆ అమ్మాయి నాకు అన్నం పెట్టదని, మరి వాళ్ళకి ఏదో కష్టం ఉంటే తొలగించుకోవాలి కదా, అది ఒక ధర్మం కదా, అది న్యాయం కదా. మరి బాబా గారు ప్రతిరోజు అన్నం పెడుతుంటే ఆ కృతజ్ఞత ఆయన చూపించుకోడు మీ ఎడల వదిలే. అసలు మళ్ళీ ఒక 10 కష్టాలంటే కనీసం 2 కష్టాలు తీస్తాడుగా, మనం చేయట్లేదు ఆ పని. కాబట్టి ఇకనైనా గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా, ఇప్పుడు దాకా బాబాని నేను పట్టించుకోలేదు, రేపటి నుంచైనా నేను అంత అన్నం పెడతాను అని పెట్టి 1 సంవత్సరం చూడు, 1 సంవత్సరం లేకపోతే 6 నెలలు చూడు. నిజంగా అన్నానికి ఫలితం ఆయన ఇచ్చాడా లేదు చూసుకో. ఆయన పెట్టిన అన్నానికి ఆయన ఫలితం ఇచ్చాడా లేదు చూసుకో. ఇట్లాంటివి మనం చేయకుండా ఎక్కడొక్కడ తిరుగుతాం. మా కష్టం వచ్చింది, మా బాధ వచ్చింది, మా సమస్య వచ్చింది, జ్యోతిష్కాలు, జాతకాలు, చక్రాలు అవి వేసుకుంటున్నాం. ఉపయోగం ఏంటి? ఇది చేస్తే పోదు. హాయికి అన్నం పెడితే ఏ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు కదా. మరి ఇలా మనం చేయం కదా, ఇలా చేస్తే సరిపోతుంది. మరి బాబా ఆ సందర్భంలో ఒక విషయం బోధిస్తున్నాడు. మీకు ఫోటోలు కదరా బాబు, నేనే ఉన్నాను కాబట్టి రేపటి నుంచి నన్ను అలా చూడండి, ఫోటోకు చూడొద్దు, నన్ను కొంచెం గౌరవించండి. అంటే ఆయన ఉంటే మనం కొంచెం ఒక మెట్టు తగ్గి కూర్చోండి. ఇలా కొంచెం భగవంతుడు గౌరవించడం నేర్చుకుంటే మనం కొంచెం భక్తి పరువులు అనిపించుకుంటాం. లేకపోతే చెప్పుకోవడం భక్తి కాదు, ఏదో దీపం పెట్టడం భక్తి కాదు. గౌరవించడం కూడా భక్తి. ఆ మహాత్ముని గౌరవించడం కూడా, గౌరవించి ఆదరించడం భక్తి అంటారు. కానీ దీపం పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం భక్తి అనుకుంటాం ఎక్కువ. అది కాదు.